జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోసపూరిత మేనిఫెస్టోతో కూటమి మరోసారి అబద్ధాలతో వస్తుందని వివరించిన ముఖ్యమంత్రి. తాడిపత్రిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ను చూసేందుకు తండోపతండాలుగా వచ్చిన జనం. పిఠాపురం నియోజకవర్గంలో బాబాయి గెలుపు కోసం విస్తృత స్థాయి ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో. గొల్లప్రోలు మండలంలో ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయాలని కోరిన వరుణ్ తేజ్. అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీ గ్రామంలో వైసీపీ కార్యాలయం ప్రారంభించిన ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి. డిప్యూటీ సీఎం ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ను గెలిపించాలని పిలుపునిచ్చిన సుబ్బారెడ్డి. గాజువాకలో ఆదివారం తెల్లవారేసరికి ప్రచార పర్వాన్ని చేపట్టిన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా. జింగ్ గ్రౌండ్స్, రావుల చెరువు, అమరావతి పార్కు ప్రాంతాల్లో వాకర్స్ను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న శ్రీనివాసరావు. 2014 ఎన్నికల అనంతరం మేనిఫెస్టో అమలు చేయడంలో ఓడిన పొత్తుల కూటమి మరోసారి అబద్ధాలతో వస్తుందని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రిలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేని చంద్రబాబు ఎలా నమ్మాలో ఆయన చెప్పాలి అన్నారు. పేదల జీవితాలకు భరోసా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. సుపరిపాలన అందిస్తున్న ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఇంటి బయటే పార్క్ చేయాలి. టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలని జగన్ అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా. నేను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా? ఏమక్క నమ్మచ్చా? మరి ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. మరి నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకి తెలప ఇలా 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 ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లో ఉండాలి. ఇవన్నీ బాబాయి పవన్ కళ్యాణ్ కి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తాడని ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురం ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. వరుణ్ తేజ్ కి గ్రామాన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. తాటిపర్తి వన్నెపూడి గ్రామాల మీదుగా వరుణ్ తేజ్ రోడ్ షో
నిర్వహించారు. జన సైనికులు వందల సంఖ్యలో బైక్లతో ర్యాలీగా తరలిరాగా ఆడపడుచులు దారి పొడవునా హారతులు ఇస్తూ ప్రజలు పూల వర్షంతో ముంచెత్తారు. గ్రామాల్లో ప్రజలు మొత్తం రోడ్డు మీదకు వచ్చి గాజు గ్లాసు గుర్తులు ప్రదర్శిస్తూ జనసేనకు మద్దతు తెలిపారు. వరుణ్ తేజ్ ను పూల వర్షంలో ముంచెత్తారు. వరుణ్ తేజ్ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ గాజు గ్లాసు గుర్తును చూపిస్తూ ముందుకు సాగారు. జనసేన పార్టీ ప్రస్థానంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి జన సైనికుడికి ధన్యవాదాలు తెలియజేశారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మా బాబాయ్ పవన్ కళ్యాణ్ ని, ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించాలని వారు కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కన్వీనర్ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నాయకుడు నటుడు సాగర్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు, టీడీపీ యువ నాయకులు గిరీష్ వర్మ, జనసేన నాయకులు పిల్లా శివశంకర్, జ్యోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని, ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేసి మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా జనసేన మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంటున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే విధానం చేస్తారు. దాని ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేటట్టు చూస్తారు. అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను, మొగతూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో అటు ఇటు తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు ఒక నమ్మకం, భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై. అనకపల్లి మండలం తుమ్మపాలెం మేజర్ పంచాయతీ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఈ కార్యాలయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం అనకపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అనకపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్, ఎంపీ బీవీ సత్యవతి, కాశీ విశ్వనాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అందించిన సంక్షేమ పథకాలు నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందిస్తూ ఎక్కడ అవినీతికి తావు లేకుండా సేవలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి కుల మతాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. అనకపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ మాట్లాడుతూ అనకపల్లిలో రాజకీయం చేయాలంటే కొనతల దాడివారు తప్ప ఎవరు చేయకూడదా అని ప్రశ్నించారు. వ్యవసాయ కుటుంబంలో నుండి వచ్చి రైతుల మనోభావాల కష్టాన్ని తెలిసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించి అనకపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నియమించారన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అభివృద్ధి చూసి మరల ఫ్యాన్ గుర్తుకే మీరు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, అడారి కిషోర్ కుమార్, డాక్టర్ విష్ణుమూర్తి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద, సర్పంచ్ తట్టా పెంటారావు, వైస్ ఎంపీపీ వెల్లూరు సూర్యకుమారి, చంద్రశేఖర్, బీశెట్టి జగన్, మామిడిపాలెం నాయకులు సేనాపతి హరికృష్ణ, ఎంపీటీసీ బృందం అప్పలనాయుడు, చిన్న గౌర్ నాగరాజు, బుద్దిరెడ్డి దేవుడు, బాబు, వైస్ సర్పంచ్ చిన్న, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం తీసుకుందామని ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ పథకాలన్నీ అందాలని ఎన్నో మంచి పథకాలు అందించి 3,000 రూపాయల పెన్షన్ గాని, అమ్మఒడి గాని, ఆసరా గాని, చేయూత గాని ఎన్నో మంచి పథకాలు లంచాలకి తావు లేకుండా ఈ పథకాలన్నీ నేరుగా మీ అకౌంట్ లోకి వచ్చేలాగా వాలంటీర్లు ఏర్పాటు చేసి, సచివాలయాలు ఏర్పాటు చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. అంతకు ముందు కూడా మీరు చూసారు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గాని, చంద్రబాబు నాయుడు గారిని గాని చూశారు. వాళ్ళ ప్రభుత్వంలో ఏ ఒక్క పథకమైనా మీకు ఉపయోగపడేది ఉందా? ఒక్కసారి ఆలోచించండి. రేపు మే 13వ తారీఖున ఓటేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క సెకండ్ తలుచుకొని మీరు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకొని మీ కుటుంబానికి మంచి జరగలేదు అనుకుంటే ఓటేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఇప్పుడు కూడా మేము చెప్పేది అదే, మీ కుటుంబానికి మంచి జరిగింది ఈ 5 సంవత్సరాల్లో అని అనుకుంటే ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి
జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిన సమయం వచ్చింది. 5 సంవత్సరాలకు ఒక్కసారే మనకు అవకాశం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మనం రుణపడి ఉన్నాం. ఆయనకి కృతజ్ఞతగా మళ్ళీ ఆయన్ని ఏ విధంగానైతే 2019 ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించారో అదే విధంగా రాబోయే మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ అందరూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ, మరి అనకాపల్లి ప్రాంతంలో పుట్టిన నాకు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువతకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో యువతకు అవకాశం కల్పించాలని అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మీ ముందుకు వచ్చేందుకు అవకాశం ఇచ్చారు. మీ అందరూ మంచి మనసుతో మీ అందరు ఆశీస్సులు అందించి ఒకప్పుడు అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎమ్మెల్యే అవ్వాలన్నా కానీ 2 కుటుంబాలు అనకాపల్లి పట్టణంలో అయితే కొనతాల కుటుంబం అవ్వాలి, లేదంటే దాడి కుటుంబం అవ్వాలి. అంటే అనకాపల్లిలో రాజకీయం 2 కుటుంబాలే చేయాలని మీరు ఒక్కసారి ఆలోచించండి. అనకాపల్లిలో రాజకీయాల వ్యవస్థ మార్చాల్సిన సమయం వచ్చింది. 15 సంవత్సరాలు ప్రజల్ని పక్కన పెడితే సొంత కార్యకర్తల్ని, ఒకప్పుడు రామకృష్ణ గారిని గెలిపించిన కార్యకర్తలు కూడా పట్టించుకోకుండా 15 సంవత్సరాలు అలిగి విశాఖపట్నం వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి నేను కొత్తగా వచ్చాను, మీ అందరితోనే నడుస్తాను, నాకు 3 పార్టీల నుంచి 3 రంగులు చొక్కా కుట్టించుకుంటానని చెప్పి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క రంగు నుంచి 3 చొక్కాలు కుట్టించుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చి మళ్ళీ రంగులు వేషాలు వేస్తున్నారు. మీ అందరూ గమనించండి. రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి ఏమైనా చేయగలిగారా? నేను పుట్టక ముందప్పటి నుంచి రాజకీయ జరగబోతున్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటుగా ఎన్నిక అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ బూని ముత్యాలనాయుడిని, అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ భరత్ కుమార్ గారిని మీరందరూ ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వేడుకోవడానికి ఈ రోజు చేతులు కట్టుకొని మేము ముందుకు రావడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. రేపు జరగబో ఎన్నికల్లో ఎవరికి పోటీ జరుగుతుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పేదవాళ్ళు ధనికులకి మధ్య పోరాటం లాగా జరుగుతుంది. పేదవాళ్ళ పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబడి ఏ విధంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం గత 4 సంవత్సరాల 10 నెలలు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేశారో ఒకసారి చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో ఎక్కడ అవినీతికి తాము లేకుండా, ఎక్కడా కూడా పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అర్హులైన ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా గత 4 సంవత్సరాల 10 నెలలు అమలు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందుకే ఇంతమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపేదానికి సంక్షేమ పథకాలలో కృషి చేశాం కాబట్టి ఈ పోరాటంలో పేదలంతా కూడా పేదలు, మధ్యతరగతి వాళ్ళు, సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన కుటుంబాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్క నిలబడ్డారు. పెత్తందారులంతా ఓ పక్క నిలబడ్డారు, దోపిడీదారులంతా ఓ పక్క నిలబడ్డారు. కాబట్టి ఈ యుద్ధంలో ప్రజలదే విజయం. గౌరవ ముఖ్యమంత్రి గారి అండ ప్రజల అండ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన కుటుంబాల వాళ్ళందరూ ఆశీస్సులతో మళ్ళా మన రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గాజువాకలో ఆదివారం తెల్లవారుసరికి పల్లా ప్రచారాన్ని చేపట్టారు. జింగ్ గ్రౌండ్స్, రావుల చెరువు, అమరావతి పార్కు ప్రాంతాల్లో వాకర్స్ ని కలిశారు. వాకర్స్ క్రీడాకారుల సమస్యని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం క్రీడాకారుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆరోపించారు. ఆడదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. జింక్ మైదానాన్ని గతంలో వేదాంత గ్రూప్ మూసేయాలని చూస్తే నాడు సంబంధిత యాజమాన్యంతో మాట్లాడి క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగామన్నారు. అదేవిధంగా ఉడా కోలని ఆదర్శ మైదానంలో ప్రస్తుతం జరుగుతున్న పనులపై స్థానికులు అసంతృప్తి ఉందని దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పనులను నిలిపివేశారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ మైదానానికి గొంతినవాణిపాలెం క్రీడా మైదానంగా నామకరణం చేస్తామని తెలిపారు. క్రీడాకారులను ఉన్నతులుగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తామని, గాజువాకను క్రీడా హబ్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, నల్లూరి సూర్యనారాయణ, మాడిక కనకరాజు, భాస్కర్రావు, జనసేన నాయకులు గంధం వెంకట్రావు, కాదా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే ముచ్చలనాయుడు గారిని వచ్చి కార్డు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే పవన్ కుమార్ని వచ్చి కార్డు తీసుకోవాలని కోరుతున్నాం. ఆర్ఆర్ వాటర్ ఆధ్వర్యంలో ముఖ్యంగా భాస్కర్ గారు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కలిపి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందండి. దీంట్లో మరి జనసేన నాయకులు కాదా శ్రీను గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు నందూరు గారు, అలాగే కనకరాజు గారు, వేగుంటి గారు, బీజేపీ నాయకులు ఎల్లాజీ గారు, ఇంకా మా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా వారి యొక్క అభిమానాన్ని, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏపీ అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇది చెరువును డెవలప్ చేయడం జరిగిందండి. ఆ చెరువు డెవలప్ చేసిన తర్వాత ఇది చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంది, భవిష్యత్తులో మీరు ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి వారు ఈరోజు మీటింగ్ పెట్టి మాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషం. ఈరోజు మేము మీకు ఆ అభిమానాన్ని ఓట్ల ద్వారా మేము చూపిస్తామని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ చెరువుని ఇంకా బాగా అభివృద్ధి చేసి అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా మేము చేస్తామని చెప్పేసి, ముఖ్యంగా ఈ రివిటింగ్ చేసే విషయంలో కూడా నేను రేపు అధికారంకి వస్తే తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మే నెలకు సంబంధించి వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్లను 1వ తేదీన అందజేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ త్రినాథరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడారు. పెన్షన్లు 1న ఇవ్వని పక్షంలో ఈ జగన్ ప్రభుత్వం ఆ నిధులను కూడా పక్కదారి పట్టించేటట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఒంటరి మహిళలకి ఇంటి వద్దకే పెంచుతున్నారు. ఏమి బెంగ పెట్టుకోవద్దు. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఇంకో 1000 పెంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో 4000 ఏదైతే ఇస్తున్నారో ఆ 4000 లెక్కన నీకు ఇస్తాను. అర్థమైందా? ఓకే. పెన్షనర్స్కి 1వ తారీఖుకి వాళ్ళ ఇంటికి పింఛన్లు ఇవ్వాలి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి అని చెప్పి మున్సిపల్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మార్చి 27వ తారీఖు నాడు ఇవ్వాలి బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. అంటే గత నెల పెన్షన్ గురించి దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చెల్లారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే బ్యాంకులు సెలవు ఉన్నాయి కాబట్టి 27న డబ్బులు డ్రా చేసుకుని 1 లోపల మీరు పెన్షన్ ఇవ్వాలి. సరే, దాని తర్వాత ఏమైంది? అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు, మీరు ఇవ్వని పక్షంలో 4000 చొప్పున మేము వచ్చాక ఇచ్చేస్తాం. అదేవిధంగా ఈ నెలలో డిమాండ్ చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏదైతే పెన్షన్ ఇవ్వాల్సింది ఉందో 1వ తారీఖు నాడు, 1వ తారీఖు ఉదయం 11 గంటల లోపుని పేదవాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇవ్వని పక్షంలో మీరు పెన్షనర్స్ డబ్బుల్ని మీ యొక్క నందిగాములు, మీ కుడుపు ఎడమ భుజాలకు సంబంధించిన కాంట్రాక్టులు, అదే కడప జిల్లాకు సంబంధించిన కాంట్రాక్టర్ రేట్లందరికీ కూడా మీరు 30% కమిషన్ తీసుకుని ఈ డబ్బులను డైవర్ట్ చేస్తున్నారు. 1ని వీళ్ళకి పెన్షన్ రాలేదు అంటే ఆ డబ్బు డైవర్ట్ చేసి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టే లెక్క. అంచేత మేము డిమాండ్ చేసేది అంటే 1వ తారీఖు ఉదయం 11 లోపల మీరు పింఛన్దారులందరికీ డబ్బులు ఇవ్వాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 4000 రూపాయలు చొప్పున లెక్క కట్టి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకేసారి 2 పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు. సీఎం జగన్మోహన్ పేద ప్రజలకు మరింత లబ్ధి చేకూరేలా నవరత్నాలు 2 కొత్త అంశాలు చేర్చి 2024 ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్, ఎంపీ సత్యవతి, మలసల భరత్ కుమార్, జానకి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలసల భరత్ కుమార్, బొడ్డెడ ప్రసాద్, బీపీ సత్యవతి మాట్లాడుతూ 2019లో ప్రవేశపెట్టిన నవరత్నాల్లో పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాగైతే అందించాలి
ప్రకటించారో అంతకు మించి ప్రతి పేదవాడికి మరింత లబ్ధి చేకూరాలని లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. ఈ పథకాల్లో కొన్ని మార్పులతో పాటు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక భద్రత, అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన, పోర్టుల నిర్మాణం, వాలంటీర్ల వ్యవస్థ వంటి ముఖ్యమైన అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. 5 కోట్ల జనం గుండె చప్పుడే ఈ మేనిఫెస్టో అన్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, దేవస్థానం చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పరిపాలన కొనసాగించి మళ్ళీ రానున్న రోజుల్లో ఈ 2024లో మేనిఫెస్టోలో కూడా నవరత్నాల్ని పొడిగిస్తూ ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ నవరత్నాల్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారో రానున్న 5 సంవత్సరాల్లో కూడా వాటి పరిమితిని పెంచి ప్రతి రంగంలోని విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయంలో కానీ, నాడు నేడు స్కూళ్ళు కానీ, లేదంటే యువతకు ఉపాధి కల్పించడంలో కానీ ప్రతి రంగంలోని కూడా మేనిఫెస్టో అంటే ఏదో ప్రతిపక్ష పార్టీలు మొక్కుబడిగా ఇచ్చేటువంటి పత్రాలు ప్రింట్ చేసుకోవడం అన్నట్టు కాకుండా ప్రజలు నమ్మారు 5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన మాటని. ఈ విధంగానైతే నమ్మారో మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి అనుగుణంగా ఉండేటువంటి హామీలు రిలీజ్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతిపక్ష పార్టీలు చేయలేనివన్నీ చెప్పి, మొక్కుబడి మాటలు చెప్పి, ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి, ఉత్తుత్తి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని ఏ విధమైన హామీలు అయితే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. అవన్నీ కూడా ఈ ఎలక్షన్ వరకు, ఎలక్షన్ 10 రోజులు ప్రింట్ చేసి ప్రజలను మభ్యపెట్టేదానికి ప్రచురించబడిన పత్రాల్లాగా ప్రజలు భావించి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోని తప్పకుండా ప్రజలందరూ హర్షించి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ ఆశీస్సులు అందించి మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముత్యాల నాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో రానున్న 5 సంవత్సరాలు ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారో రానున్న 5 సంవత్సరాలు కూడా ఇటువంటి పరిపాలనే కొనసాగిస్తారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. చేసిన పనులన్నీ కూడా చేసి చూపించి వాటికి ఎక్స్టెన్షన్గా 17 మెడికల్ కాలేజీలు కానీ, ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు కానీ ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, దాదాపు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ అబద్ధపు మాటలు చెప్పి 3-4 పార్టీలతో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఈరోజు రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంటే పెత్తందారులకు కాదు, పేదలకు కూడా అవకాశం ఇవ్వాలి. కులమతాలకి అవకాశం లేకుండా, కులమతాల విభేదాలు లేకుండా మన టిప్పర్ డ్రైవర్లకు కానీ, వాలంటీర్లు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర పేద ప్రజల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా 99% కార్యక్రమాలను నెరవేర్చుకొని ఒక హీరోలాగా మళ్ళీ నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. మరొక పర్యాయం మీ అందరి చలన దీవులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే 2024లో మళ్ళీ మా ప్రభుత్వం వచ్చేటప్పుడు మేమేం చేయబోతున్నాం అనేది మేనిఫెస్టో రూపంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈరోజు జగన్ అంటే ఒక నమ్మకం, జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిలబడతారు అనే నమ్మకం ఈసరికి ప్రజల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రధాన అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఒక మాట ఇచ్చి నిలబడి చరిత్రలో హీరోగా నిలబడాలనుకుంటున్నాను. అధికారం కోసం చంద్రబాబు నాయుడు వలె అబద్ధాలు మాట్లాడి చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు ఉండాలని ఎవరు కోరుకోరు. అందువల్ల నేను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాను, చేశాను. కాబట్టి చేసిన ప్రజలందరినీ కూడా మరొకసారి అవకాశం అని అడుగుతున్నాను. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే 2024
వచ్చే ప్రభుత్వం ఏం చేయబోతున్నామని ఒక మేనిఫెస్టో రూపంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యమైన విషయాల్ని మీ ద్వారా ఈ జిల్లా ప్రజానీకానికి తెలియజేయడం కోసం క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేనిఫెస్టో మహిళలకు, రైతన్నలకు, విద్యార్థులకు, యువతకు కూడా మరింత మేలు చేస్తుందని భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ ప్రభుత్వాన్ని మరి ఆశీర్వదించాలని, అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే ఆటో డ్రైవర్లకి కూడా సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తూ దీనిని మరింతగా కూడా ఎక్స్టెండ్ చేస్తూ లారీ డ్రైవర్స్కి, టిప్పర్ డ్రైవర్స్కి కూడా ఈ 10,000 రూపాయలు ఆ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ప్రభుత్వం ఉంటుంది. ఇదంతా కూడా ఆర్థికంగా కూడా ఇంకొంచెం ప్రభుత్వం మీద అధికంగా ఇబ్బంది పడిన మనందరూ ఒక్క మాట గుర్తు చేసుకోవాలి. కరోనా కష్టకాలం, 1 సంవత్సరంన్నర కాలం ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకపోయినా అదనంగా వైద్య వ్యవస్థ బలోపేతం చేయడానికి కానీ, ఎక్స్ట్రాగా మరి మెడికల్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవటం, ఎక్స్ట్రాగా మందులు ఇవ్వటం, ఎక్స్ట్రాగా వ్యాక్సిన్ ఇవ్వటం, ఇది అధికంగా భారం పడిన ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మరి అమలు చేసినటువంటి ప్రభుత్వం. భవిష్యత్తులో భగవంతుడి దయ వల్ల ఎటువంటి వైరస్ కాదు, ఎటువంటి కుమారపురం నా గ్రామం నన్ను ఆదరించి అభిమానించే ప్రజలు దొరకడం నా అదృష్టమని ఎమ్మెల్యే అభ్యర్థి వంకలపూడి అనిత పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం కుమారపురంలో కూటమి నేతలు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అనిత పాల్గొని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి అంటే అది టీడీపీ ప్రభుత్వం ద్వారానే జరిగాయి. మండలంలో అన్ని గ్రామముల కంటే కుమారపురం గ్రామంలోనే అభివృద్ధికి పెద్దపీట వేశాం. మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని, మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నామంటూ అనిత ప్రచారంలో జోరు పెంచారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనిత ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి చిట్టిబాబు, తోట నాగేష్, పెద్దిరెడ్డి శ్రీను, చింతకాళి రాంబాబు, గొర్రెల రాజుబాబు, మజ్జూరి నారాయణరావు, బొంది కాశీ విశ్వనాథ్, పల్లా విలియం, మలిపెద్ది సతీష్, ఆది మంజులూరి ప్రసాద్, బోటపాటి శ్రీను, కుంచె ప్రసాద్, ఏడిద సురేష్, దువ్వి శ్రీను, మహేష్ రెడ్డి, సురేష్ రెడ్డి, గోవింద్ రెడ్డి, ఇంజారపు సూరిబాబు, అయ్యన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రచార వాహనంపై నుంచి గొర్రెల రాజుబాబు, పెద్దిరెడ్డి చిట్టిబాబు, తోట నగేష్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి అనిత ప్రసంగించారు. సందర్భంలో అతను ముఖ్యమంత్రి అవ్వాలని దగ్గర 3,000 కిలోమీటర్లని పాదయాత్రతో నడిచింది. ఏ ఆడపిల్ల కూడా పాదయాత్ర చేయలే పాప షర్మిల చేసినట్టుగా. అలాంటి ఆడపిల్లకి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని అమ్మాయిని వీధిలోకి బయట నెట్టేస్తే ఆవిడ బాధపడి ఈరోజు వేరే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి కట్టుకున్న చీర గురించి కూడా నీచంగా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి సీఎం పొజిషన్ లో ఉండి రేపొద్దు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మేము ఆడపిల్లల మీద అన్యాయం జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చంటి పిల్లల్ని కూడా అత్యాచారాలు చేస్తున్నారు. ఆడపిల్ల అనేసరికి మేము దాచుకోవాల్సి వస్తుంది. మేమని పోరాటం చేస్తే నా మీద 23 కేసులు పెట్టారు. నన్ను అతి నీచంగా మాట్లాడారు. అయినా నేను ఎప్పుడు కూడా భయపడలే. కేవలం నా ధైర్యం ఒకటే, ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న నా అక్క చెల్లెములు, నా అన్నదమ్ములు నా వెంట ఉన్నారని ఒకే ధైర్యంతో ఈ 5 సంవత్సరాలు కూడా విపరీతంగా పోరాటం చేశాం. ఆ పోరాటానికి ప్రతిఫలం ఈ రోజు మీరందరూ కూడా నన్ను మీద చూపిస్తున్న అభిమానం, మీరందరూ కూడా నన్ను ఒక ఇంటి ఆడపిల్లగా మీరందరూ కూడా నన్ను ఆలోచించే విధానం. ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ నా దగ్గరికి వచ్చి ఆరతిచ్చి అమ్మ నువ్వు గెలుస్తావు, నువ్వు గెలవాలని మీరిచ్చే దీవెనలే నిజంగా నన్ను, నా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, ఎటువంటి పెద్ద ఉన్నతమైన కుటుంబంలో లేకపోయినా, కేవలం పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన దీవెనలతో ఈ రోజు ఈ పొజిషన్కి నేను వచ్చాను. మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్లో ఆడపిల్లని ఏ రోజైనా నా ఇంటికి రావడానికి మీ ఇంట్లో నేను ఎక్కడి నుంచో ఉండేది కాదమ్మా. అడ్ రోడ్లోని సారిపల్లిపాలెంలోనే నా ఇల్లు, హైవే పక్కనే ఉంటుంది నా ఇల్లు. ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగిన, ఏ ఆడపిల్లకైనా చిన్న కష్టం వచ్చినా అపాయింట్మెంట్లు తీసుకుని ఇక్కడ రావక్కర్లే. డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చి అమ్మ అనితమ్మ నాకు అన్యాయం జరిగిందంటే తలుపు తీసి నుంచునే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా మీ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మీ ఆడపిల్లని గెలిపించుకునే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. రేపొద్దున ఎన్నో కష్టాలు పడ్డా నా మీద టార్గెట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అమ్మాయి గట్టిగా మాట్లాడిద్ది, ఈ అమ్మాయిని గనక మనం నోటు నొక్కేస్తే, ఈ అమ్మాయిని గనక ఇక్కడ ఇబ్బంది పెడితే మనల్ని క్వశ్చన్ చేసేవాడు ఎవడు ఉండడని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడో శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవాడిని పక్కన పడేసి శ్రీకాకుళం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కేవలం నా మీద టార్గెట్.
గట్టిగా మాట్లాడతాము, గట్టిగా అడుగుతారని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి మనందరి మీదకి ఉసుగొలుపుతున్నారు. మీరందరూ ఉన్నారని ధైర్యంతోనే నేను ఒక అడుగు ముందుకేస్తున్నా. కుమారపురం గ్రామం ఎలాంటి గ్రామం అంటే ఇప్పటికే 10 సంవత్సరాల క్రితం నేను ఇదే సెంటర్ లో ఇలాగే నేను మీటింగ్ పెట్టి మాట్లాడాను. ఆ రోజు దురదృష్టవశాత్తు అతని కాలు కూడా ఇరిగిపోయింది. ఆ రోజు దురదృష్టవశాత్తు అఫ్ కోర్స్ బాగానే ఉన్నారు, కానీ కాలు కూడా ఆ రోజు నాకు అంత బాగా గుర్తు. ఎందుకంటే మీరు చూపించే ఉత్సాహం, మీరు చూపించే ఆదరణ, మీరిచ్చే బ్లెస్సింగ్స్ నన్ను, నా కుటుంబాన్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తున్నాయి. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, మన ఎంపీ అభ్యర్థి కింద సీఎం రమేష్ గారు బీజేపీ తరఫున వచ్చారు. సీఎం రమేష్ గారు నిజంగా అందరికీ ఆత్మబంధువు లాంటి వారు. ఆయన 2 సార్లు అంటే సుమారుగా 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా చేసి ఒకేసారి పెద్ద పారిశ్రామికవేత్త ఆయన. ఈ 2 కూడా ఆయన కలగలుపున్నా కూడా ఎక్కడ కూడా ఇంత చిన్న మరక కూడా అంటించుకోని పరిస్థితి. అటువంటి వ్యక్తి కనుక మనకి ఎంపీ అభ్యర్థి కింద ఎంపీ కింద గెలిస్తే మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి, మన చుట్టుపక్కల గ్రామాల్లోని మంచి కంపెనీలు వస్తాయి. దయచేసి మీరందరూ కూడా ఈ విషయంలోని ఆలోచన చేసుకోవాలి. మనందరి బంధువు సీఎం రమేష్ గారిని గెలిపించాలంటే కమలం గుర్తు మీద ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించి మీ అందరి చల్లని దీవెనలతో మళ్ళీ గెలిచి ఇక్కడికే వచ్చి మళ్ళా మీ అందరితోని విజయోత్సవ సంబరాల్లో పాల్గొనేలా చేయాలని మీ అందరికీ కూడా పాదాభివందనం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదం కోరుకుంటున్నానమ్మా. మీ అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. అదేవిధంగా సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మా ఐటీడీపీ సోదరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందులో కూడా మా రాజు, ఇక్కడ అందరూ మా శ్రీను. కబ్జాదారులతో ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఇండియా కూటమికి ఓటమి తప్పదని పెద్దగాడి సర్పంచ్ కేశబోయిన లావణ్య త్రినాథ్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెద్దగాడి అయిన స్వగృహం నందు గ్రామస్తులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బడి, చెరువు అని తేడా లేకుండా అనేక స్థలాల్ని కబ్జా చేసిన మాజీ సర్పంచ్ బొడ్డు అప్పలరాజు బృందాన్ని వేదికేసుకు వస్తే పెద్దగాడిలో ప్రతిఘటన తప్పదని త్రినాథ్ హితో పలికారు. రాజకీయంగా తమ ఎదుగుదల చూడలేక తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రామస్తుడు తీగల రాజా మాట్లాడుతూ తాను బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి తన చిన్న కుమారుడితో పూర్వీకుల ఆస్తిని కబ్జా చేసిన మాజీ సర్పంచ్ అప్పలరాజును శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పితాని పెంటయ్య, గల్లా వెంకట సూర్య, గణిరెడ్డి నాగరాజు, మొగసల హరీష్, బూర్రి శ్రీను, చెల్లిబోయిన బుచ్చిరాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో సబ్ డివిజన్ 8 అని పెట్టుకొని అది 4 ఎకరాలు కబ్జా చేశారు, 53 ఎకరాలకి. అదేవిధంగా 13 గెడ్డ, 13లో 1 గెడ్డ, అదొక గెడ్డ కబ్జా చేశాడు. 10లో 2 అదొక గెడ్డ. ఇలాగా కబ్జాలకి ఇక్కడ మా వెల్వేర్ సెంటర్ ఉంది, హాస్పిటల్ కూడా అదేమొచ్చి పాతులదని చెప్పి దాన్ని కూడా కబ్జా చేశాడు. చేస్తే దాన్ని అంతా చేసి మొన్న ఆ హాస్పిటల్, సచివాలయము ఇవన్నీ తయారు చేసి ఒక రూపురేఖలు తెచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని కబ్జాదారులు అంటారు. పేదలకు ఇల్లులు ఇచ్చినవి, ఆ ఇల్లులు ఏమొచ్చి మేము కబ్జా చేసామని మా మీద నేర్పోన ఆరోపణలు చేసి నేర్పోన ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు మీ పార్టీ వెనకతలు తిప్పుకొని మీరు ఇలా చేశారనుకోండి, ఈ వచ్చే ఓట్లు కాదు ఏది కూడా మీకు రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, కుర్రోళ్ళు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైనా ఎదుర్కొని మీకు సమాధానం అనేది ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పాలి. రాజా అనే వ్యక్తిని మీరు మీ వెనకతలు తీసుకొని వచ్చి మీ పార్టీలోని తిప్పుకొని ఇలాంటి వ్యక్తులు తీసుకొని వచ్చి ఓట్లకు వచ్చారనుకో, వేసిన వాళ్ళు కూడా మీ అంతలో మీరు వచ్చి ఓట్లు అడిగారంటే దానికి ఏదో అర్థం ఉంటుంది. కానీ అటువంటి తప్పుడు వ్యక్తులు తీసుకొని వచ్చి మీరు ఓట్లు అడిగితే మీకు అనే దానికి మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. మాకు ఇలాగ అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి చేయించి వాడి ద్వారా నేను చనిపోయినట్టు ఆడి వాటా తాలూకు ఉన్నదని చెప్పి ఆడి వాటా తాలూకు రాయించుకున్నాడు. నేను చనిపోయినట్టు సృష్టించి వాడి ద్వారా ఎంత 55 సెంట్లు రాయించుకున్నాడు. 55 సెంట్లు రాయించుకొని తీరామోసి జిల్లా రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాం. జిల్లా అది ఆయన వచ్చి అన్నారు, అది తప్పయ్యా బొడ్డాపల్లి, నువ్వు సర్పంచ్ చేసావు కదా, చాలా అన్యాయం అంటే నాదే అన్యాయం అండి, తప్పే ఒప్పించుకుంటాను అని చెప్పి క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి తెలిపాడు. ఇప్పటికి వచ్చి క్యాన్సిల్ చేయలేదు. నా మీద పోలీసు తప్పని చెప్పి నిరూపించాను.
ఇమీడియట్లీ నువ్వు అక్కడ సెటిల్ చేసుకుంటావా, ఏమైనా ఇమీడియట్లీ ఈ క్షణాన్నే నిన్ను బొక్కలేసమంటావా అంటే ఇది చెప్పడం జరిగింది. ఇది మీరు ఏమైపోతాడేమో నా భయం మీద అంతే. అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం సోమవారం గ్రామంలో తెలుగుదేశం రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొంతిన శ్రీను ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా సోమవారం గ్రామంలో ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ, కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, సతీమణి శ్రీదేవి, మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శులు దాడి రత్నాకర్, బుద్ధ నాగ జగదీష్, బీజేపీ నాయకులు పొన్నగంటి అప్పారావు పాల్గొన్నారు. గొంతిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే గొంతిన శ్రీను ఆధ్వర్యంలో సోమవారం గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సీఎం రమేష్, సతీమణి శ్రీదేవి మాట్లాడుతూ తాను ఇక్కడే ఉంటారని, తన భర్త మీ అందరికీ భరోసా అని ఘంటాపథంగా తెలిపారు. సీఎం రమేష్ ను కొణతాల రామకృష్ణని గెలిపించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మరల బాబు మోడీ పాలన అందించే బాధ్యత మీ అందరిది అన్నారు. గొంతిన శ్రీను లాంటి కొడుకును కన్న తల్లి అదృష్టవంతురాలని తెలిపారు. గొంతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ తనని ఎంతో అభిమానంగా చూసే ఈ గ్రామానికి జీవితం అంతా రుణపడి ఉంటామని తెలిపారు. వ్యవసాయ పరంగా నేడు ఇక్కడ పంటలు పండుతున్నాయి అంటే కారణం మాజీ మంత్రి కొణతాల అన్నారు. గ్రామ అభివృద్ధికి ఉత్తమ గ్రామంగా రాష్ట్రంలో మన ఊరు రావడానికి ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే పీల అన్నారు. గతంలో 1530 ఓట్లకు 1300 పైన ఇచ్చామని, ఆ రికార్డు మించే మరే గ్రామం ఇవ్వనంతగా మెజారిటీ ఇవ్వాలన్నారు. వీరిద్దరి గెలుపు మన అభివృద్ధికి మలుపు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంటే మనిషి ఇంత త్యాగంగా ఉంటేనే ఇంతమంది మనుషుల్లో మనసు సంపాదించుకుంటారు అనేది మాత్రం చాలా అనిపించింది. మీకు టైం అయిపోతుంది కాబట్టి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. సీఎం రమేష్ గారు మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా, మీ అనకాపల్లికి భరోసా, మీ అందరి భవిష్యత్తుకి బంగారు బాటకి సీఎం రమేష్ గారు భరోసా. అందరూ నమ్ముతారమ్మా? తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో చూసే బాధ్యత సీఎం రమేష్ గారిది. ఆ భరోసా సీఎం రమేష్ గారు ఇస్తారు. మీరందరూ కూడా ఏ సమస్య నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ ప్రతి సమస్యను మనం సాధించుకుందాం. అందరూ సంతోషంగా ఉందమ్మా. సీఎం రమేష్ గారి గుర్తు కమలం గుర్తు. అందరికీ కమలం గుర్తు కొత్త కావచ్చు, కానీ ఇప్పుడు అందరికీ అది పాత అయిపోయిందని నాకు ఇక్కడ చూస్తే అనిపించింది. ప్రతి ఒక్కరూ కమలం గుర్తు ఫస్ట్ గుర్తుకు ఓటేయండి. రెండో గుర్తు గాజు గ్లాసు, అదే రామకృష్ణ గారి గుర్తు, అదే మన సైకిల్ గుర్తు. కమలం గుర్తు, గాజు గ్లాసు రెండు సైకిల్ గుర్తులేమ్మా. రెండింటికి వేయండి. చంద్రబాబు నాయుడు 100కి 200 భాగాలు ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన తిరుగులేని ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అవుతాడు. ఇవి రెండిట్లో మార్పు లేదు. కాకపోతే మనం ఇక్కడ అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారికి పార్లమెంట్ మెంబర్ గా అత్యధికమైన మెజార్టీ ఇస్తే నరేంద్ర మోడీ అనకాపల్లిని పార్లమెంట్ లో చెప్పాలమ్మా. పలాని ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లిలో ఇంత మెజారిటీతో గెలిపించిన సీఎం రమేష్ కి అనకాపల్లికి ఏ స్కీమ్ వచ్చినా ఫస్ట్ ప్రయారిటీగా ఈ అనకాపల్లికి ఇవ్వాలని మనం అనిపించుకోవాలి. ఆ విధంగా మనం గెలిపించాలమ్మా. ఇంకొకటి మీకు పనులు పూర్తి చేసి మీతో నా అవసరం లేదని చెప్పి చేసినటువంటి వ్యక్తి ఎవరో ఉన్నారంటే అది గొంతిన శ్రీరామ్. ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు అవసరం. ఇటువంటి వ్యక్తిత్వం గల నాయకుడు కూడా ఉన్నారు. ఎవరు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి పదవులు ఏవి ఆశించకుండా ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి సాధించాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలి, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కలగాలి అనేటువంటి అకుంఠిత దీక్షతో ఈరోజు బీజేపీని, తెలుగుదేశం పార్టీని రెండింటినీ కలిపి పొత్తులో భాగస్వాములు చేసి ఈరోజు మంచి త్రిమూర్తులుగా వీళ్ళ ముగ్గురు మన ముందుకు వస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రానికి మళ్ళీ రామరాజ్యం వచ్చే పరిస్థితి ఉంది. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. వీళ్ళందరినీ కలిపి రాష్ట్ర అభివృద్ధి బాటలో మోడీ గారి ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే కార్యక్రమాలు
చేసే నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు ఉంది. వాస్తవానికి ఇక్కడ పార్లమెంట్ పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు, కానీ పొత్తులో భాగంగా బీజేపీకి సముచిత స్థానం ఇవ్వాలి అనే ఉద్దేశంతో బీజేపీకి తనకు వచ్చినటువంటి సీటు కూడా వదులుకొని మన సీఎం రమేష్ గారిని తీసుకొచ్చి మన పార్లమెంట్ సభ్యులుగా మన దగ్గర పెట్టారు. ఎందుకో తెలుసండి, మన అనకాపల్లి మీటింగ్ వచ్చారు కదా మీరంతా, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి. చెప్పండి ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సోమవారం గ్రామస్తులే, 10 వార్డుల నుంచి వచ్చిన ప్రజానికం అండి. ఎవరిలో మేము పండూరు నుంచి తరలించలేదు, ఓన్లీ సోమవారం తాలూకా 10 వార్డుల తాలూకా సభ్యులే. మరి ఇక్కడ మీ సూచన మేరకు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, అలాగే గ్రామంలో కోర్ కమిటీ సభ్యులు ప్రతి వార్డుకి 3 వేయడం జరిగిందండి. ఒక మిలిటరీ సైనికుల్లా పనిచేసి మా అందరినీ కూడా ఓటు జనసేన బీజేపీకి వేసి బలపరుస్తానన్న వ్యక్తి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండాలని చెప్తే వచ్చి కూర్చున్న ప్రజానికోండి. ఏమా మిమ్మల్ని వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చావా? చెప్పండి అమ్మా, లేదు కదా? చూస్తే మా ఊరికి ఓడి కాదు మీకు తెలుస్తుంది సార్. మా ఊరు 100 ఓటు పైకి పోతుందేమో కానండి, మొత్తం 1350 ఓట్లు పక్క పడకపోతే పోలింగ్ బూత్ మీరు బూత్ ఇప్పిన తర్వాత ఆ పోలింగ్ బూత్ లిస్ట్ లో రాకపోతే మమ్మల్ని పేరెట్టి పిలవద్దు సార్. 1350 ఓటు కూడా నికరంగా పడుతుంది సార్. అది ఆ 1350 మంది ఇక్కడే ఉన్నారండి. అదొకటి మొత్తం కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఓటు వేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోాలండి. ఒక మద్దతు తెలుపుతూ మనం జనసేన బీజేపీకి. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ ఏలేశ్వరం మండలం ఎర్రవరం స్వగ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా తమ అభిమాన నేతకు గ్రామంలో అడుగడుగున జన నీరాజనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు పంచుతూ గ్రామస్తుడిగా నాకు వచ్చిన అవకాశాన్ని మీ అందరూ తమ ఓట్ల ద్వారా దాన్ని బలపరచాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మా గ్రామం నుండి మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పోటీ చేయడం గ్రామానికి గర్వకారణమని మా మద్దతు మీకే అంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్గా జెడ్పీటీసీగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నానని తెలిపారు. యువతకు ఉపాధి, రైతులకు రుణమాఫీతో పాటు ఎన్నో పథకాల్ని అమలు చేసిన ఘనత ఒక కాంగ్రెస్కి ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఎంఎం పల్లెం రాజుని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఏసీసీఎల్ చైర్మన్ ఏఏటి సూర్యప్రకాశ్రావు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పన కోటేశ్వరరావు, పత్తిపాడు మండల అధ్యక్షుడు ఏఏటి నారాయణ, కాంగ్రెస్ అధ్యక్షులు కరణం శ్రీనివాస్, తాతాపూడి జార్జిరాజు, పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా మల్లిపూడి మంగపతి పల్వరాజు గారు, అసెంబ్లీ అభ్యర్థిగా నేను నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ పోటీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మనకు చాలా అంటే చాలా సదుపాయాలని మనకు చేసింది. కాంగ్రెస్ పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈవేళ ఎన్నో ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, తుంగభద్ర కానీ, అక్కడికి ఏలేరు ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీయే నిర్మించింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నరేంద్ర మోడీని ఎదుర్కొని స్పెషల్ స్టేటస్ తేగలిగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే. గడిచిన 10 సంవత్సరాల్లో పరిపాలించిన పాలకులు మనకి రాజధానిని తీసుకురాలేకపోయారు. పోలవరం నిర్మించలేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే కూడా దాన్ని ఎదుర్కోలేకపోతా ఉన్నారు. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా తీసుకురాలేకపోయారు. కాబట్టి ఇవన్నీ సాధించుకోవాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు స్పెషల్ స్టేటస్ వస్తుంది. స్పెషల్ స్టేటస్ వస్తేనే మిగతా రాష్ట్రాల్లో పాటు మనం కూడా ఈక్వల్గా ఉండగలుగుతాం. మెగా డిఎస్సి అన్నారు కానీ మెగా డిఎస్సి లేదు, డిఎస్సి కూడా లేకుండా చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో డిఎస్సి ఉద్యోగాలు కూడా తీయలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు పూర్తి రుణమాఫీ చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే
మళ్ళీ ప్రతి రైతుకి కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఈ పథకంలో మేము చేర్చాం. కాబట్టి రైతులందరూ కూడా బాగా ఆలోచించి మీకు జరగబోయే మేలుకి తప్పక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి సేవ చేసే అదృష్టాన్ని కల్పించాలని ప్రజలను కోరారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి 15వ వార్డులో సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడితో కలిసి ఇంటింటా ప్రచారం కౌన్సిలర్ మాకిరెడ్డి బుల్లిదొర ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ అరిలోవ రోడ్డు పనులపై విమర్శలు చేసిన అయ్యన్న పాత్రుడు 5 ఏళ్లుగా మంత్రిగా ఉండి నువ్వు చేయలేని పని నేను చేసి చూపించడంతో తట్టుకోలేకపోతున్నావని, ఓటమి తప్పదనే పిచ్చి ప్రసంగాలు చేస్తున్నామని, 20 కోట్లకు ఎంపీ టికెట్ అమ్ముకున్నారని, ఎలక్షన్ వస్తే మీకు పండగాని ఎన్నికల పేరుతో ₹1 కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. 100 మందితో డమ్మీ నామినేషన్లు వేయించిన ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారని, మరుగుజ్జు పాత్రలతో కావాలని నామినేషన్ వేయించలేదని, ఒకవేళ వేయిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తమరాణ అప్పలనాయుడు, పట్టణ అధ్యక్షులు ఏకశివ, కోఆప్షన్ సభ్యులు, మున్సిపాలిటీ కన్వీనర్ శ్రీనివాసరావు, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు, ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2 విషయాలు భయం పట్టుకుంది. ఒకటి ఏంటంటే ఓటమి భయం పట్టుకునే మొన్ననే నా మీద పి గణేష్ అనే ఒక ఆయన మీద నామినేషన్ వేసాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే గణేష్ అని 2 గణేష్లు ఉంటే నాకే సేవ వేయాల్సిన ఓట్లు ఆయనకి వేస్తారని ఒక దురాలోచనతో ఉన్నాడు అయ్యన్న పాత్రుడు. ఓరు బాబు అయ్యన్న పాత్రుడు నువ్వు ఎలా పిచ్చోళ్ళగా ఆలోచిస్తున్నారు బాబు, నువ్వు 100 మంది గణేష్ల చేత వేయించినా ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ ఫ్యాన్ ఉందో ఎదిగి మరీ కూడా బటన్ నొక్కుతారన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకో భయం కూడా ఉంది అయ్యన్న పాత్రుడికి. అది ఏం భయం మీరే చెప్పాలి. కేవలం నామినేషన్ వాళ్ళ పెద్ద కొడుకు చేత ఎందుకు వేయించలేదు, ఈ మరుగుజ్జోడి చేత ఎందుకు వేయించలేదు అంటే తెలుసు ఆయనకి. ఆడికి కానీ నామినేషన్ చేస్తే ఈయన ఉంటాడో లేదో ఏమో అని భయం. అదే భయం అనేది ఆయన తెలుసు. అందుకని కేవలం నామినేషన్ వేయకుండా మంచిదని చెప్పి నామినేషన్ వేయకుండా చేశాడు. ఒరే బాబు మరుగుజ్జోడా నీ పరిస్థితి అదిరా బాబు, నువ్వు బిల్డప్లు ఇవ్వకరా బాబు, నువ్వు అందరూ ప్రజల దగ్గర నీ బిల్డప్లు అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజు నా త్వరలోనే మళ్ళీ పొలాల్లో పరిగెట్టి మరి వెళ్ళావు కదా, అప్పుడు నీ వీరత్వం నీ ఎంత వీరుడు ప్రజలందరూ కూడా తెలుసు, నీ కార్యకర్తలు తెలుసు. నువ్వు అలాంటి బిల్డప్లు ఎవరో మానే అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ముఖ్యంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే అయ్యన్న పాత్రుడు ఎంత రౌడీయో తెలుసు, అయ్యన్న పాత్రుడు ఎంత దోపిడీ దొంగో తెలుసు, అలాగే అయ్యన్న పాత్రుడు నోటి దూరం ఎంతో తెలుసు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ మరుగుజ్జు పాత్రుడిది. దయచేసి మీ అందరిని కోరుతానేది వీడంత పెద్ద పోరంబోకో మరుగుజ్జోడు మీ అందరూ తెలుసు. అందుకని కేవలం ఈ నర్సీపట్నం నియోజకవర్గాన్ని కోరుతాను. పొరపాటున 67 సంవత్సరాలు వచ్చాయి కదా, మరి అయ్యన్న పాత్రుడికి స్వానుభూతిగా కానీ ఓట్లేస్తే ఆ తర్వాత ఈ మరుగుజ్జోడు మాత్రం నర్సీపట్నం నియోజకవర్గం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేమెంట్లు కూడా ఇచ్చాం. అది ఆ మధ్య ఈ రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత మరి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తే ఇదే అయ్యన్న పాత్రుడు కంప్లైంట్ చేస్తే అది ఆగింది. ఈ మధ్యకాలంలో 2-3 రోజుల నుంచి ఆ రోడ్డు వేస్తున్నాం, బ్రహ్మాండంగా 10 రోజుల్లో మరి పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి మేము ఆ రోడ్డు కార్యక్రమం చేస్తుంటే ఇది ఎన్నికలు స్టంట్ అంటాడు. మరి నువ్వెందుకు చేయలేకపోయావు అంటున్నాను 5 సంవత్సరాల్లో. మరి నీకు చేతగాక చేతులు ఎత్తేస్తే మేము చేస్తున్న సంగతి మరి అవినీతి అయ్యన్న పాత్రుడు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు అయ్యన్న పాత్రుడు పింఛన్ల గురించి మాట్లాడతాడు. అందరికీ ప్రజలందరూ కూడా చెప్తాడు. ఏమంటాడంటే 3,000 ఇస్తున్నాడు కదా పెన్షన్లు, మరి ఈ చెత్త నా కొడుకు అని చెప్పి మా నాయకుడిని కూడా తిట్టడం జరుగుతుంది. అసలు చెత్త నా కొడుకు అని అర్థం ఎవరంటే ఈ 2 రాష్ట్రాల్లో చెత్త నా కొడుకు ఎవడం ఉందంటే అయ్యన్న పాత్రుడు తప్ప ఎవడం లేడు. మేము అసలు అయ్యన్న పాత్రుడికి పదే మేము చెప్తాం ఎంతమంది కూడా, ఓరు బాబు ఒకసారి మా మేనిఫెస్టో చూసుకో, నువ్వు ఉదయం 6 గంటలకు చూసుకో, సాయంత్రం 6 గంటలకు కాదు, ఉదయం 6 గంటలకు మేనిఫెస్టో చూస్తే అందులో 2,000 రూపాయలంత పెన్షన్ 3,000 వరకు కూడా పెంచుకుంటూ వెళ్తాం అనేది ఉంది వాక్యం. అది చూడకుండా నువ్వు రాత్రులు చూస్తే అది ఏం కనపడుతుంది నీకు, ఇలా చెత్తనాగోళ్ళలో నువ్వు మాట్లాడుతున్నావు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక చూస్తే ఇక్కడ చమ్మచింతలో ఇంకా మరుగుజ్జు పాత్రుడు మళ్ళీ మొదలెట్టాడు. అక్కడ ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. బాబు నీ గురించి మాకు తెలియదు ఏంటారు బాబు, నువ్వు ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో మీరు వంగి దండాలు పెట్టి మరి ఎంపీ టికెట్ అమ్మేసుకున్నారు. ఇంకో ఏంటంటే ఏ సుజనా చౌదరి అంటాడు వచ్చి ఎమ్మెల్యే టికెట్ కూడా కావాలి 20 కోట్లు ఇస్తుందంటే 2 కూడా అమ్మేసుకుంటారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇదే ఎవరైతే అవినీతి పాత్రుడు ఉన్నాడు ఈ మరుగుజ్జుల పాత్రుడు కూడా ఇద్దరు కూడా మరి అంటే దోపిడీ దొంగలు వీళ్ళందరూ కూడా. ఎలక్షన్ వస్తే పండగ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు దండుకోవాలని చెప్పి మరి అక్కడ ఉన్న మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా 100 కోట్లు సంపాదించారు. ఇప్పుడు కూడా ఎన్నికల పేరు మీద 100 మున్సిపాలిటీలో 15వ వార్డు కౌన్సిలర్ అయిన మాకిరెడ్డి బుల్లిదొర గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. అందులో పెద్దలు మన సన్యాసి పాత్రి గారు, ఇలాగ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి కూడా వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మరి ఆదరిస్తున్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన విధానం చెప్పి మరి గతంలో చెప్పాం, ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా మీకు 2-3 విషయాలు చెప్పాలి. ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ అందరూ తెలుసు అయ్యన్న పాత్రుడు
మా పార్టీ నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ ఎన్నో విమర్శలు చేస్తున్నాడు. దానికి ధీటుగా ఆయన ఏ విధమైన భాషలో మాట్లాడుతున్నాడో అదే విధమైన భాషలో కూడా మేము మాట్లాడుతున్నాం. అయితే ఈ 2-3 రోజుల నుంచి కూడా వారు తగ్గారేమో అనుకొని మేము కూడా వాళ్ళని ఎక్కడ విమర్శలు చేయలేదు. కానీ వీడియోలు చూస్తే మొన్న చూస్తే మళ్ళీ సేమ్ వాళ్ళు అదే ధోరణిలో తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు వాళ్ళందరూ. అంటే ఏదో విమర్శలు చేస్తేనే ఓట్లు వేస్తారనే ఆలోచనతో ఉన్నారు తప్ప విమర్శలు మానుకోవాలనే మాత్రం లేదు వాళ్ళకి. అంతే అయినప్పటికీ కూడా మేము ఏ విధంగా వాళ్ళైతే ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధంగా మేము మాట్లాడాలని చెప్పి మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం. నిన్న చూసాం ఒకసారి ఏదైతే అవినీతి అయ్యేంద్ర పాత్రుడు కానీ వాళ్ళ పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు కానీ చాలా విమర్శలు చేశారు. నిన్న అయ్యేంద్ర పాత్రుడు అవినీతి అయ్యేంద్ర పాత్రుడు అంటాడు ఏఎల్పురంలో ఏదైతే ఏఎల్పురం ఉందో అక్కడ అంటాడు ఆరిలో రోడ్డు వేస్తాం మేము బ్రహ్మాండంగా. ఆరిలో రోడ్డు అనేది 5 సంవత్సరాల్లో ఏం పీకుతున్నాడు ఇప్పుడు పీకుతారని చెప్పి భాషలో అయ్యేంద్ర పాత్రుడు మాట్లాడాడు నిన్న ఏఎల్పురంలో. నేను ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను, మరి మంత్రిగా ఉండి నువ్వు ఏం పీకావని అడుగుతున్నాను అయ్యేంద్ర పాత్రుడిని. 5 సంవత్సరాల్లో నువ్వు కేవలం 3.5 కిలోమీటర్లు పర్మిషన్ తేలైపోయావు. ఫారెస్ట్ పర్మిషన్ తేలని నువ్వు చవటవాడివి నువ్వు మమ్మల్ని విమర్శలు చేస్తావు నువ్వు. అంటే ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గాజువాక శీలానగర్ ప్రాంతంలో సర్దార్ ప్రాజెక్ట్స్ వారి నూతన ప్రాజెక్టు సర్దార్ 101 ఎంపైర్ యొక్క బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం శీలానగర్లో శుక్రవారం జరిగింది. తొలుత శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ ఈ అద్భుతమైన కొత్త వెంచర్ జాతీయ రహదారిని ఆనుకొని ఎయిర్పోర్టుకి 3 కిలోమీటర్లకు సమీపంలో నిర్మాణం జరగబోతుందని, కొత్త వెంచర్ ఫీచర్లను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలియజేశారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, గౌతు శివాజీ, నార్కడ సభ్యులు చక్రధర్, రమేష్ బాబు, గిరి, రమేష్, చంద్ర, కుటుంబ సభ్యులు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నామన్నారు. సర్దార్ ప్రాజెక్ట్స్ విశాఖపట్నంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ విశాఖపట్నం వాసులకి ఇంటి కలని వారికి అనుకూలమైన ధరల్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కలిగించేటట్లు ఇవ్వడంలో ముందుందండి. తాతగారు లక్ష్మణ గారి పేరు మీద స్టార్ట్ అయిన సర్దార్ ప్రాజెక్ట్స్ మీ అందరి సహకారంతో, ముఖ్యంగా గాజువాక వాస్తవ్యుల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. సర్దార్ నెస్ట్ పేరుతో పూర్తి చేసుకున్న మా ప్రాజెక్ట్స్ తర్వాత ఇదే గాజువాక ప్రెమిసెస్లో ఉన్న కావ్య అవెన్యూస్తోని 2వ అడుగు వేసి ఈరోజు 3వ అడుగుతో మీ అందరి ముందుకు శీలానగర్లోని సర్దార్ ఎంపైర్ పేరుతో మీ ముందుకు వచ్చింది. మా లక్ష్యం ఒక్కటే, ఈరోజు సొంతింటి కళ ప్రతి వారికి, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, ఆ పైతరగతి వాళ్ళకి కూడా కళగా మిగిలిపోకుండా వాళ్ళకి సంతృప్తికరమైన ధరలతో వాళ్ళు అనుకున్న, ఈరోజు ఎవరు చూసినా సొంత ఇల్లు అనేది ఒక మామూలు ఇల్లుగా చూడట్లేదు. ప్రతి ఒక్క కంఫర్ట్ కూడా ఇళ్లలో ఉండాలని, లైఫ్లో ఒక్కసారికి కట్టుకునే ఇళ్లలో ఏది ఇబ్బంది లేకుండా ప్రస్తుత ఆధునిక జీవన శైలికి తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలతో ఇల్లు ఉండాలని కోరుకునే జనరేషన్లో ఈరోజు సర్దార్ ఎంపైర్ పేరు మీద గాజువాక వాసులకి, విశాఖ వాసులకి మోడ్రన్ లివింగ్కి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్క సౌకర్యంతో మీ ముందుకు వచ్చింది సర్దార్ ఎంపైర్. మరి మేము వేసిన ఈ 3వ అడుగుకి ఇప్పటిలాగా ఆదరించిన విశాఖ వాసులు, ముఖ్యంగా గాజువాక వాసులు ఈ సర్దార్ ఎంపైర్ని కూడా మీరు ఓన్ చేసుకొని మా ఈ ప్రయత్నాల్లో మా విజయానికి, మేము విజయం సాధించడానికి మీ అందరూ కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామంలో కూటమి నాయకులు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ కొలగాడి రామారావు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓటర్లకు తెలియపరిచారు. వచ్చే ఎన్నికల్లో కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాత్రుడు సైకిల్ గుర్తుపైన బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ను కమలం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు ముద్రలను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గోలుగొండ మండల బీజేపీ అధ్యక్షులు గౌరీ నాయుడు, రామదాసు, జనసేన అధ్యక్షులు గండెం దొరబాబు, రేగల్ల సాంబమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మీకు 4,000 రూపాయలు వస్తుంది. 4,000. నా పేరు రేగుబడి శివ, జనసేన పార్టీ గొలుగొండ మండలం. ఈరోజు కూటమి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ కార్యక్రమం ముగ్గురం కలిసి సిహెచ్ నాగపురం పంచాయతీలో ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా స్పందిస్తున్నారు. ఎందువల్లంటే ప్రధానమంత్రి మోదీ గారు చేసినటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతం. అలాగే ఇప్పుడు
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ సైకో ప్రభుత్వాన్ని, ఈ అప్పులు తెచ్చి ఈ బట్టలు నొక్కే ముఖ్యమంత్రిని పక్కన పెట్టకపోతే రేపు ఫ్యూచర్లో రాష్ట్రం అంతా సంగ్రహపోతుందని చెప్పేసి ఆయన తెలుసుకొని ప్రధానమంత్రి గారితో మెల్లిగా చంద్రబాబు నాయుడు సయోధ్య కుదిర్చి ఆయన మంచి కార్యక్రమం చేశారు. రేపు పిల్లల భవిష్యత్తుకి ఈ 3 పార్టీలు కూడా చాలా మంచి కార్యక్రమం చేశాయి. కాబట్టి ఈరోజు అయ్యలపోతులు గారు నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీలో 40,000 సిల్లర్ మెజార్టీతో గెలబోతున్నారు. అలాగే సీఎం రమేష్ గారు అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలో 5 లక్షలు మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మీ ద్వారా మన గ్రామంలో ఎంత మెజార్టీ రాస్తారు? మన గ్రామంలో మెజార్టీ తక్కువ చూసుకుంటే 300 పైన వస్తుంది. 300 మెజార్టీ రప్పిస్తారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు గొలుగొండ మండలంలో ఉన్న సిహెచ్ నాగాపురం పంచాయతీలో ఇంటింటికి ఉమ్మడి ప్రభుత్వం మన గుర్తులు మనకి వచ్చే ఎలక్షన్లో ఓటు దేనికి వెళ్ళిన దాని గురించి కరపత్రాలు పంచుకుని ఇంటింటి తిరిగాము. అయితే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఎందుకు ఏర్పడిందంటే ఈ నియంత పాలనని బయటికి పంపించాలని జగన్ ప్రభుత్వం దాని గురించి ఇంటికి వెళ్ళి ఆ బీజేపీ గుర్తులు అలాగే సైకిల్ గుర్తు గురించి చెప్పి వాళ్ళకి వచ్చే పథకాలు మొన్న ఇచ్చిన జగన్ గారు ఇచ్చిన పథకాల్లో ఏది ఉంది, అది ఏది హామీ ఇచ్చి ఎన్ని ఇచ్చారు, ఎన్ని పథకాలు ఇచ్చారని అది చెప్పాం. అలాగే ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన పథకాలను పనికి ఆహార పథకం కానీ, ఫ్రీ బియ్యం కానీ, కరోనా టైంలో వ్యాక్సిన్ కానీ, అలాగే అయ్యన్న పాత్రుడు గారి టైంలో ఇక్కడ రోడ్లు సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేశారంటే ఆయన ప్రభుత్వంలోనే. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పాం. అలాగే ప్రతి ఇంటికి వెళ్తే మంచి స్పందన ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకుంటే అమ్మ మీరు దేనికి ఓటేస్తారంటే సైకిల్ గుర్తుకి అయ్యన్న పాత్రుడు గారికి, కమలం గుర్తుకి సీఎం రమేష్ గారికి ఓటేసి వేస్తామని వాళ్ళు భరోసా ఇచ్చారు. అందుకేంటంటే ప్రజలందరూ కూడా ఈ నియంత్రణ ప్రభుత్వాన్ని పంపించాలంటే ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే నిరుద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ప్రజల అభివృద్ధి రేట్లు ఏంటంటే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి కరెంటు బిల్లులు వచ్చినాయి అంటే కరెంటు బిల్లు 500 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1500. ఏ పథకాల పేరు చెప్తున్నారు. స్థాయిని మించి ఎక్కువ మాట్లాడడం నీకు అర్హత లేదని అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్కు ఉత్తరాంధ్ర శిక్ష వేదిక సభ్యుడు బుద్ధ రాజేష్ విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. నీ కుటుంబం, మీ మామగారు కుటుంబం తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షాని మర్చిపోకు. ఈరోజు కొడంతల రామకృష్ణ, దాడి వీరభద్రరావు రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. అది అందరికీ తెలిసిన విషయం. ఏదో మాట్లాడాలని మాట్లాడితే ఊరుకునే పరిస్థితుల్లో లేవని హెచ్చరించారు. ముందు మీ కుటుంబం తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చారు కాబట్టి మీ అన్ని ఓట్లు గాజు గ్లాసు గుర్తు, కమలం గుర్తుకు ఓట్లు వేస్తారు. అది నువ్వు గమనించుకోవాలి. మేము కాదు వేసేది ఓట్లు మీ కుటుంబం వాళ్ళే వేస్తారు అని బుద్ధ రాజేష్ ఘంటాపథంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మోజు రాజు, సూరిశెట్టి శ్రీను, మురళి తదితరులు పాల్గొన్నారు. నీది కాదు, నీ రాజకీయ అనుభవం మహా అయితే 4 సంవత్సరాలు, 4 నెలలు. అది దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే 35 సంవత్సరాలు శత్రువులు కలిసిపోయారని నువ్వు చెప్తున్నావు. ఆ 35 సంవత్సరాల శత్రుత్వం అయితే వాళ్ళిద్దరికీ లేదు. రాజకీయ పరంగా విభేదాలు, పార్టీల పరంగా విభేదాలు తప్ప వ్యక్తిగత శత్రుత్వం ఇద్దరు నాయకులకి లేదు. నిజంగా ఆ శత్రుత్వం ఉంటే నీకు సీట్ ఇప్పించి నీ పక్కనే ఉన్న వైవి సుబ్బారెడ్డి గారే వాళ్ళిద్దరినీ కలిపారు. ముందు నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడు. 2014లో వైసీపీలోకి తీసుకొచ్చింది వీరభద్రరావు గారిని, వైవి సుబ్బారెడ్డి గారే. ఎప్పుడైనా ఒక ముక్క మాట్లాడేటప్పుడు అది వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. బచ్చా భరత్. ఎందుకంటే బచ్చా అంటున్నావు అంటే నువ్వు గత 20 రోజుల కిందట ఎక్స్పైర్ అయిన నాయకులతో పోటీ చేస్తున్నాను అన్నావు. అంటే నీ తండ్రి సమానులైన ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అది గెలుపోవటములు సహజం. నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అలాగే 2 గుర్తులు ఫ్యాన్కే వేస్తావని అవాకులు చవాకులు మాట్లాడావు. నీ కుటుంబ నైపుణ్యం మొత్తం మీ మామగారు కుటుంబ చరిత్ర అంతా తెలుగుదేశం పార్టీ ద్వారా ఏర్పడిన చరిత్ర. అంటే వాళ్ళు కూటమికి అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారి గ్లాస్ గుర్తుకి వేస్తారు. అది నువ్వు తెలుసుకో. అలాగే నీ వెనకాల ఉన్న క్యాడర్ అంతా కార్పొరేట్లు కానీ, ఎంపీపీలు కానీ అందరూ కొనతాల రామకృష్ణ గారికి ఓటేస్తారు. అది నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఒక వ్యక్తి గురించి కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాగే ఇంకో అమర్నాథ్ గారు నీకు సీట్ ఇప్పించారు, నువ్వు ఆయన్ని కూడా విమర్శించావు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి అనకాపల్లి అభివృద్ధి జరగలేదన్నావు. ఎస్,
గత 5 సంవత్సరాలు అనకాపల్లి అభివృద్ధి ఎటువంటిది జరగలేదు కాబట్టి అమరన్న సీట్ ఇవ్వలేదు, నీకు ఇప్పించారు. నిన్ను ఓడించడానికి సీట్ ఇప్పించారు ఆయన. 5 సంవత్సరాలు అనకాపల్లి ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఇండస్ట్రీలు తేలేదు. నువ్వు గెలిస్తే తెస్తావని మాకు నమ్మకం లేదు, మీ ప్రభుత్వం రాదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుందామని అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ మరొకసారి మంత్రిగా చేసి అనకాపల్లి అభివృద్ధిని ఒక సువర్ణాక్షరాలతో తీర్చిదిద్దడానికి కొనతాల రామకృష్ణ గారు కంకణం కట్టుకొని ఉన్నారు. ప్రజలు కూడా దాన్ని అమలు చేయడానికి ఓటు ద్వారా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకసారి కొనతాల రామకృష్ణ గారి గురించి ఇంకొకటి చెప్పావు, శత్రుత్వం గురించి చెప్పావు, మర్చిపోయాను. మరి 30 సంవత్సరాల నుంచి మీ బాబాయ్ మల్షల్ కిషోర్కి మీకు పడదు, రాజకీయం కాదు వ్యక్తిగతంగా మీ కుటుంబాలు పడదు. మరి ఈ రోజు నువ్వు ఎలా కలిసిపోయావు? మీ బాబాయ్ నెట్టుకొని నువ్వు ఎలా తిరుగుతున్నావు? అంటే మీద బోటకు పో. మా అమ్మల గురించి విమర్శిస్తున్నావు, మా నాయకుడి గురించి. ముందు నీ మచ్చ, నీ కుటుంబం గురించి చూసుకొని ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడడం మంచిది భరత్. లేదంటే మరొకసారి ఇలాంటి అవాకులు చవాకులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం అవకాశం ఇస్తే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జున్నూరి జోసెఫ్ శ్రీనివాస్ అన్నారు. కృష్ణా ప్యాలెస్ లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో తనకు బాగా సాన్నిహిత్యం ఉందని, తాను అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నట్లు అధిష్టానం దృష్టిలో పెట్టారన్నారు. అయితే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి ఎంపీ స్థానానికి నామినేషన్ వేసినప్పటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించిన పత్రాల్లో ముత్యాల నాయుడు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచలేదని, ఒకవేళ ఆ స్థానం ఏమైనా మార్పు జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం దృష్టిలో ఉంచారన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2 సెట్లు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరొక 2 సెట్లు నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారికి సమర్పించారన్నారు. సోమవారం మధ్యాహ్నం 3:30 వరకు సీటు విషయం తేల్చడానికి అవకాశం ఉందని, వైఎస్ఆర్సీపీ నుండి ముత్యాల నాయుడుకు సీటు రద్దు అయితే తనకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆశిస్తున్నామన్నారు. అనకాపల్లి జిల్లా సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పేదరిక నిర్మూలనకు జిల్లా అభివృద్ధికి 100% కృషి చేస్తామన్నారు. తాను ఈ ప్రాంతం వాడినని, కరోనా సమయంలో ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తాను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారని, తన తండ్రి జానకి రామయ్య 5 రూపాయలకే ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించిన డాక్టర్గా నర్సీపట్నం వాసులకు సుపరిచితులన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును తమకు న్యాయం చేసే వారికి వేసి గెలిపించుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ అడిగే హక్కు ఉందని, రాజకీయాల్లోకి రావాలని తన కోరిక అన్నారు. తనకు 5 భాషలు వచ్చని, తనని గెలిపిస్తే పార్లమెంట్లో జిల్లా సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అవకాశం ఇస్తే పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కలిసి వారి విజయానికి కూడా తన వంతు సహకారం అందిస్తామన్నారు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. నేను వైఎస్ఆర్సీపీకి సీట్ ఆశిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. నేను మెయిన్గా వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్గా అనకాపల్లి సీట్ ఆశిస్తూ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఉంది. సో ఈ మీడియా ద్వారా అధిష్టానానికి నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంటు, అనకాపల్లి పార్లమెంటు నాతో పాటు 7 ఎమ్మెల్యేలకు గెలిపిస్తాను. నేను వైజాగ్కి చెందినవాడిని. ఇక్కడ లోకల్గా మా ఫాదర్ 5 రూపాయల డాక్టర్ జున్నూరి జానకి రామయ్య గారు అబ్బాయిని నేను. ఆయన గొడవ డాక్టర్ గారు అని కూడా అంటారు. సో నేను నాన్ లోకల్ కాదు. నాకు ఎవరైనా ప్రతినిధులు ఎవరైనా ఒకటి, ఓటుతో నాకు మాత్రం రెడీగా ఉన్నాను. నాకు అవకాశం ఇస్తే చాలు. మీరు గతంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు. నేను గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాను. కోవిడ్లో ఎస్పెషల్లీ చాలా వరకు ఇక్కడ ట్యాబ్లెట్లు ఫ్రీగా పంచిపెట్టాను. చాలామందికి మెడికల్ ట్రీట్మెంట్లు చేయించాను. చాలామందికి మెడికల్ బిల్స్ కట్టలేక బాడీస్ వదిలేస్తే వాళ్ళ గురించి ఫైట్ చేశాను. ఇవన్నీ కూడా చేశాను. ఇవన్నీ నేను పొలిటికల్గా చేయలేదు, నేను ఒక సోషల్ ఇదిగా చేశాను.
సో ఈరోజు మాత్రం నేను వైఎస్ఆర్సీపీ సీట్ ఆశిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. ఒకవేళ సీట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందా? అది కూడా చెప్పబడుతుందా? సో ఇన్ కేస్ వైఎస్ఆర్సీపీ సీటు దక్కనిచో నేను ఇండిపెండెంట్గా ఆల్రెడీ నామినేషన్ వేశాను. నా నామినేషన్ కూడా స్క్రూటినీలో యాక్సెప్టెడ్ అయ్యింది. సో ఎవరు ఎంత ప్రత్యర్థులైనా సరే నేను వాళ్ళతో మోటుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అని నమ్మించి మనకు రాజధాని లేకుండా మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని పరిశ్రమలు రప్పించి సంపద సృష్టించి మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి చంద్రబాబు నాయుడిని గెలిపించాలని సంవత్సరంలోపు మైలవరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. అలానే నాకు మైలవరం నియోజకవర్గంలో అధిక ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు. 51 మంది శాసనసభ్యుల్లో నా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు, నా నియోజకవర్గంలో రోడ్లకు నిధులు ఇవ్వలేదు, నా నియోజకవర్గంలో రైళ్లకు నిధులు ఇవ్వలేదు, నా నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో 4100 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో 800 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈ కొండూరు నుంచి దిగురాలపాడు దాకా రోడ్డు నిర్మాణం చేయకుండా ప్రజలకు నరకయాతన చూపిస్తా ఉందని నేను పోటీ చేయకుండా బయటకు వస్తే ఇప్పుడు ఒక సామాన్యుడిని పెట్టి సామాన్యుడికి పెత్తందారికి పోటీ అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మరి నేను పెత్తందారిని అయితే ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా మీ అందరి సమక్షంలో, మీరు 2019లో నన్ను తీసుకొచ్చి మైలవరం నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేయించారు ఈ పెత్తందారిని? పెత్తందారు ఎవరో మీరు అందరూ ఆలోచించండి. ఒక సామాన్యుడు అని చెప్పి ఒక మనిషిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతని మీద ఆయన సామాజిక వర్గానికి చెందిన 3 పెత్తందారులు పెట్టాడు. ఒక ఆయన అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రెండో ఆయన కర్ర హర్షారెడ్డి గారు, మూడో ఆయన తిరుపతి రెడ్డి అని 3వ కృష్ణుడు కొత్తగా వచ్చాడు. ఈ 3 కృష్ణుడు అన్నట్టు గ్రామాల్లో ఉన్న నాయకత్వాలను నమ్మక, గ్రామ నాయకత్వాల మీద విశ్వాసం లేక కడప కర్నూలు నుంచి 60 మందిని తీసుకొచ్చి మైలవరంలో పెట్టారు. 60 మంది వస్తున్నారట. ఆ పెత్తందారులతో పెత్తనం చేయిస్తున్నారట. నేను ఆయన పోటీ చేయమన్నా చేయనన్నాను కాబట్టి ఇక్కడ ఏమైనా సరే ఎన్ని 100 కోట్లైనా ఖర్చు పెట్టి కృష్ణప్రసాద్ ఓడించాలి అని చెప్పి డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు. ఒక పక్క నేనేమో నా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు లేదన్న దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా, ఇంకో పక్కేమో నేను అభివృద్ధి చేసినా చెయ్యకపోయినా డబ్బు పెట్టి ప్రజలను కోరి నేను ప్రజాభిప్రాయాన్ని మారుస్తానని ముఖ్యమంత్రి గారు ధీమాగా ఉన్నాడు. మీ అందరు ఆశీస్సులు అండదండలుంటే ఈ నియోజకవర్గానికి వచ్చిన అభివృద్ధిని పాడు చేసిన ముఖ్యమంత్రి గారు, ఈ నియోజకవర్గానికి పక్కనే వచ్చిన అమరావతిని పాడు చేసిన ముఖ్యమంత్రి గారు, మన గ్రామం నుంచి వెళ్తున్న రోడ్డుని 5 ఏళ్ల బట్టి కూడా అభివృద్ధి చేయకుండా డబ్బులు ఇవ్వకుండా 1 రూపాయి వదిలేసిన ముఖ్యమంత్రి గారికి, అట్లాగే మన చింతలపూడి ఎత్తిపోతల పథకం రాకుండా అడ్డుకొని 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపిన ముఖ్యమంత్రి గారికి మీరందరూ బుద్ధి చెప్పి ఈ ప్రాంతానికి మంచి చేయడం కోసం 2014లో పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఆకాంక్షించి కూటమిని ఏర్పాటు చేశారో ఆ కూటమి వస్తే మనకి ఏం జరిగింది అంటే మన పక్కనే చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టారు, మన పక్కనే అమరావతి వచ్చింది. రాజధాని వస్తే ఏం జరుగుద్ది? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ అన్ని గ్రామాల నుంచి రాజధానికి వెళ్లి నిర్మాణంలో భవన నిర్మాణ కార్మికులు పనిచేసుకొని సాయంత్రానికి 2000, 3000 సంపాదించుకొని వచ్చేవాళ్ళు. 13 జిల్లాలకి నడిమధ్యలో మన దగ్గరకు వచ్చిన అమరావతిని కక్ష కట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టాడు. ఇదంతా ఆయనకి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి కక్ష. కేవలం ఈ రోజున డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో ఈ ప్రాంతాన్ని కొనాలని చూస్తా ఉన్నారు. మీరందరూ ఆలోచించండి, ఆశీర్వదించండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆగిపోయిన అభివృద్ధి ప్రారంభమవుతుంది. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, 6 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయని రోడ్డుని పూర్తి చేయించి ఈ రోడ్డు మీద నడిచి మీ ఊరికి వస్తా. అట్లాగే ఆగిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం 6 మాసాల నుంచి సంవత్సరాల లోపల పూర్తి చేయించి ఆ నీళ్లతో పాటు నడిచి మీ గ్రామాల్లోకి వచ్చి రైతాంగానికి శాశ్వతంగా సాగునీటి సమస్యను పరిష్కారం చేస్తుంది ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం చెప్తూ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ ప్రజలకు ఈ వాస్తవాలు చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి తెలుగుదేశానికి మైలవరం నియోజకవర్గంలో జెండా రెపరెపలాడించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, కరోనా వచ్చినా, కష్టకాలం వచ్చినా, ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చినా, ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వకపోయినా నా సొంత జేసీబీలు పెట్టి గ్రామాల్లో
డొంక రోడ్లు, రైతన్నలు వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు ఇంటికి తీసుకురావడానికి కావలసిన వాటికి నా జేసీబీలు పెట్టి కొన్ని వేల గంటలు పనిచేయించి నేను గ్రామాల్లో నా చేతనైన వరకు సాయం చేసి ఆయన డబ్బులు ఇవ్వకపోయినా కూడా. కరోనా టైంలో ఇబ్రహీంపట్నంలో VTPS లో హాస్పిటల్ పెట్టించా. ఆ రోజున పక్కింటోళ్ళు సొంత అన్నదమ్ములు కూడా వచ్చి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ముందుకు రాకపోతే నేను మన కొండపల్లిలో చెరుకుపల్లి సురేష్ ఇతరత్ర 10 మంది టీంతో పెట్టి నేను నా సొంత వాహనం పెట్టి ఇళ్లకెళ్లి శవాలు తీసుకొచ్చి దహన సంస్కారాలు కూడా చేయించా. ఈ రకంగా నేను 5 ఏళ్ళు మీ అందరితో కలిసి 6 ఏళ్ళు ఆయన ఇక్కడ నేను ఉన్న తర్వాత ఈ రోజు నేనంట నాన్ లోకల్ అంట. అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట అక్కడ, ఎక్కడ పాట అక్కడ పాడుతా ఉన్నారు. ఇక్కడున్న జోగి రమేష్ గారిని తీసుకెళ్లి పెనవలూరులో పెట్టాడు. మరి పెనవలూరు వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థానికేతరుడు కాబట్టి ఈ స్థానికేతరులకు ఓట్లు వేయద్దని చెప్తాడా అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఎక్కడో 4 జిల్లాల అవతల ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టి పోటీ చేపిస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ఒకే వైఖరి కట్టుబడి ఉండే మనిషి అయితే ఇక్కడ కృష్ణప్రసాద్ ని ఓడించాలి స్థానికేతరుడు అని చెప్పే పని అయితే 2019లో నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడో సమాధానం చెప్పాలి. పెనవలూరులో పెట్టిన అభ్యర్థిని ఓడించమని చెప్పాలి. అక్కడ ఎక్కడో బళ్ళారి నుంచి తీసుకొచ్చి కళ్యాణదుర్గంలో పోటీ చేపిస్తా ఉన్నారు. ఈ రకంగా ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట. ఒక్క అవకాశం ఇవ్వండి అని 2019లో మీరు అడిగిన ముఖ్యమంత్రి గారు అడిగితే 151 సీట్లు ఇస్తే మన ప్రాంతానికి పట్టిన దుర్గతిని మీరందరూ గుర్తుంచుకొని గమనించుకొని తగి రీతిలో బుద్ధి చెప్పి అక్కడెక్కడ సామాన్యుడు లేడు. సామాన్యుడు అనేది ముందుకున్న మొహమే. సామాన్యుడు అనుకున్నదంతా పెత్తందారులే, రాయలసీమ పెత్తందారులే. కాబట్టి ఆ పెత్తందారుల నైజం తెలిసిపోయింది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు అండదండలు అందజేయాలని కోరుకుంటూ మన చెరువు మాధవరం గ్రామ సోదరి వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోసపూరిత మేనిఫెస్టోతో కూటమి మరోసారి అబద్దాలతో వస్తుందని వివరించిన ముఖ్యమంత్రి. తాడిపత్రిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ను చూసేందుకు తండోపతండాలుగా వచ్చిన జనం. పిఠాపురం నియోజకవర్గంలో బాబాయి గెలుపు కోసం విస్తృత స్థాయి ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో. గొల్లప్రోలు మండలంలో ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయాలని కోరిన వరుణ్ తేజ్. అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీ గ్రామంలో వైసీపీ కార్యాలయం ప్రారంభించిన ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి. డిప్యూటీ సీఎం ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ను గెలిపించాలని పిలుపునిచ్చిన సుబ్బారెడ్డి. గాజువాకలో ఆదివారం తెల్లవారేసరికి ప్రచార పర్వాన్ని చేపట్టిన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా. జింగ్ గ్రౌండ్స్, రావుల చెరువు, అమరావతి పార్క్ ప్రాంతాల్లో వాకర్స్ ను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వారి న్యూస్.